ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. సమస్త మించిన జ్ఞానమునకు దేవుడు సమాధానాన్ని ఇస్తాడండి. ఈ లోకంలో ఎంత జ్ఞానం ఉన్నా మనం ఎంత సంపాదించినా కూడా సమాధానము లేకుండా, మనశ్శాంతి లేకుండా చాలా ఇబ్బందులు పడాలండి. మనశ్శాంతి లేక అనేక మంది గొప్ప గొప్ప రాజకీయ నాయకులు, గొప్ప గొప్ప సినిమా యాక్టర్స్, గొప్ప గొప్ప డబ్బులు ఉండేటువంటి వారు, వాళ్ళకి అన్ని డబ్బున్నా కూడా మనశ్శాంతి లేకంటే సమాధానం లేక చనిపోతున్నారు. యేసుక్రీస్తు వల్ల గాని మనకు గాని సమాధానం ఉంటే మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు, దిగుడు పడాల్సిన అవసరం లేదండి. జ్ఞానమునకు మించింది ఏంటంటే సమాధానం అని వాక్యం సెలవిస్తుంది. ఆ సమాధానం ఎవరి ద్వారా రావాలంటే యేసుక్రీస్తు వారి ద్వారా సమాధానం రావాలి. ఈ లోకంలో మనం సమాధానాన్ని అంగట్లో అమ్మరు డబ్బిచ్చి కొనుక్కునేదానికి మన హృదయంలో మన మనసులో పుట్టాలి. మన మనసులో పుట్టాలంటే మన దేవుడు మనలో ఉంటే సమాధానం వస్తుంది. మనము దేవుని బిడ్డలుగా ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో, దేవుని ఆత్మ మనలో ఎప్పుడైతే ఉంటుందో, మనము సమాధానము లేని ప్రదేశానికి వెళ్ళినప్పుడు కూడా మనల్ని బట్టి అక్కడ సమాధానం పరుస్తాడండి దేవుడు. కాబట్టి దేవుని ఆత్మని మనం పొందుకునేటువంటి బిడలుగా ఉండాలి. ఇంట్లో మనం తగువులు వేసుకోవడం లేదా మనశ్శాంతి లేకుండా లేనిపోని మాటలు మాట్లాడుకోవడం, అనుమానాలు, ఎప్పుడైతే చెడ్డది మనలో ఉంటుందో అప్పుడు దురాత్మ సాతాను మనల్ని ఆడుకుంటుందని లేనిపోని ఊహల్లో మనలోకి తెప్పిస్తుంది. ఆ ఊహలు ఎంత దూరం పోతాయంటే మరణానికి కూడా దారి తీస్తుంది. అంటే అడేం లేవు, ఏమి లేకుండా ఉన్నాయని ఊహ. ఆ ఊహ లోకంలోనే మనం బ్రతుకుతున్నాం. ఈ లోకంలో సాతాను ఊహలోకి మనుషుల్ని తీసుకొని వెళ్ళిపోయి డబ్బుంటే ఇలా ఉంటుంది, ఆస్తులుంటే అంతస్తులుంటే డబ్బుంటే అన్ని వచ్చేస్తాయని అలాంటి పనికి మాలిన ఊహ మనుషులకు వచ్చేస్తుంది. ఆ మనుషులు దేవుడిని వదిలిపెట్టేసి ఎవరు నిజమైన దేవుడో ఎవరు అబద్ధమైన దేవుడో తెలుసుకోకుండా ఈ లోకంలో ఉన్నటువంటి పూజలు చేసుకుంటూ పురస్కారాలు చేసుకుంటూ నిజమైన దేవుని వదిలిపెట్టేసి లోకానుసారమైనటువంటి భ్రమలో బ్రతుకుతున్నారు. అదే వాక్యం సెలవిస్తుంది. ఈ యుగ సంబంధమైన దేవత ఆత్మీయ నేత్రాలు మనుషులకి గుడ్డితనం చేసిందని. అంటే గుడ్డితనం అంటే ఇప్పుడు గుడ్డోళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎంత దగ్గరికి ఎలాంటి ప్రదేశానికి అందమైన ప్రదేశానికి తీసుకొని వెళ్ళి ఇది చూడు అందాన్ని ఆస్వాదించి అంటే చూడలేరండి. దేనికంటే వాళ్ళ కళ్ళు కనబడచ్చు, చెవులు బహుశా వినపడచ్చు, మాటలు కూడా మాట్లాడచ్చు, కానీ కళ్ళు కనబడేటువంటి మనుషులుగా ఉన్నారు. వాళ్ళకి గుడ్డి కాబట్టి. అదే విధంగా మనము కూడా ఈ లోకంలో సత్యము, సర్వసత్యము వాక్యం చెప్తుంటే ఎవరు నమ్మటంలా సత్యమైన వాక్యంలోకి రండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఈ లోకంలో మనం యాత్రికుల వల్లే వచ్చాం. మనం ఖచ్చితంగా ఒక దినాన్ని చనిపోవాలి. మనం చనిపోయినప్పుడు ఈడ కళ్ళు మూస్తే పరలోకంలోనే కళ్ళు తెరవాలి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి అని ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు పాటిస్తూ మనం ప్రార్థనలో ఉంటామో అప్పుడు మనకి కొన్ని తెలుస్తాయి. దేవుడు మనకు బయలుపరుస్తాడు. వీలైతే దేవుడే వచ్చి మనతో సూటిగా మాట్లాడతారండి. అనేక మంది భక్తులతో మాట్లాడారు. అబ్రహాం గారి జీవితంలో చూసుకున్నప్పుడు సాక్షాత్తు దేవుడే వచ్చి భోజనం చేసినట్లుగా మనం లేఖనాలు చూసుకోవచ్చు. అబ్రహాం గారు తోడని వధించి అక్కడ ఉండేటువంటి వారికి పెట్టారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడికి పెట్టారని కూడా లేఖనాలు సెలవిస్తున్నాయి. మోషే గారిని చూసుకున్నప్పుడు దేవుని వీపు వెనక భాగాన్ని చూశారండి. బైబుల్ అనేక గొప్ప గొప్ప భక్తులు దేవుడి స్వరము వినడమే కాకుండా దేవుని వారి యేసుక్రీస్తు వారి కృపను కూడా ఆయన భౌతికంగా ఆయన ఉన్నాడా లేదా అని తనను తన దేవుడు కనపరుచుకున్నాడు. అలాంటి గొప్ప దేవుడిని మనం సేవించేది. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు ఏమైతే బైబిల్ గ్రంథంలో చరిత్రలు ఉన్నాయో అవన్నీ ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ దేశాల్లో ఉన్నాయి. అదే విధంగా ప్రవక్త అయిన మన భారతదేశానికి వచ్చిన తోమా గారిని చూసుకున్నప్పుడు బైబిల్ గ్రంథంలో దేవుని శిష్యుడైన తోమా భారత గడ్డకు వచ్చి చెన్నైలో చనిపోయారు, కేరళకు వచ్చారు. ఆయన అందరి మధ్యలో మన భారత గడ్డకి దేవుడు నడిపించారండి. అంటే దేవుడు భారతదేశాన్ని ఎంత ప్రేమిస్తున్నాడు. ఆయన ఈ లోకంలో ఎన్ని దేశాలకి వెళ్ళొచ్చు, భారతదేశానికి దేవుడు నడిపించారంటే
దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకొని సత్యమేది అబద్ధమేది సర్వసత్యమేది అని మనం తెలుసుకోవాలండి. ఈ లోకంలో అబద్ధంలోనే జీవించకూడదు. మనము సర్వసత్యం తెలుసుకోవాలి. మనకి సమాధానం రావాలంటే యేసుక్రీస్తు వారి ద్వారానే వస్తుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ లోకంలో జ్ఞానానికి మించింది ఏదంటే సమాధానం మాత్రమే. జ్ఞానం ఎంతున్నా వ్యర్థం. సమాధానం ఉంటేనే మనం జ్ఞానంగా ఆలోచించగలుగుతాం, ఇతరులకి సమాధానం చెప్పగలుగుతాం. మన మనసు శాంతి లేకుంటే మనం ఆలోచిస్తే ఆలోచనలు వస్తాయా? వచ్చినా కూడా చెడ్డ ఆలోచనలు వస్తాయి, ఇతరులు ముంచి ఆలోచనలు వస్తాయి. కానీ ఇతరులు బాగు చేసే ఆలోచన, బాగులో మనం ఉండాలి, మనం కూడా బాగుండాలా, అందరూ బాగుండాలనే ఆలోచన మనకు రాదు. కాబట్టి మనం సమాధానంగా సంతోషంగా దేవుని ఆత్మని పొందుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. యేసయ్య, ఈ లోకంలో జ్ఞానానికి మించింది సమాధానం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ సమాధానం ఎలా వస్తుందంటే యేసుక్రీస్తు మీ ద్వారానే వస్తుందని కూడా వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అయ్యా, మా ఆలోచన, మా జీవితం అన్ని పరిశీలన చేసుకునేదానికి సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. గొప్ప దేవ, పరిశుద్ధమైన దేవ, సత్యమైన దేవ, నిత్యమైన దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. మీ వాక్యం ఎంత గొప్పదంటే యేసయ్య, వాక్యం వినడం ద్వారా విశ్వాసం కలుగుద్ది. అవునయ్యా, బైబిల్ గ్రంథంలో అనేక మంది మీ మాటలు నమ్మారు, విశ్వసించారు. కాబట్టి అయ్యా యేసయ్య, వాళ్ళు ఎంతగానో బైబిల్లో వాళ్ళ పేర్లు కూడా రాసున్నారయ్యా. వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళ పేర్లు ఎత్తి మాట్లాడుకుంటున్నామంటే యేసయ్య, వాళ్ళు మీ దగ్గరికి వచ్చి యేసయ్య వాళ్ళు ఎంత కృపను పొందుకున్నారో యేసయ్య మేము బాగా అర్థం చేసుకోవచ్చయ్యా. యేసయ్య, ఎలాంటి పాపుల్ని, ఎలాంటి దుర్మార్గులను కూడా క్షమించే మనసు మీకుందయ్యా. యేసయ్య, మనుషులకి మొట్టమొదటిగా సమాధానం లేదయ్యా. ఈ లోకంలో సమాధానం దయచి, ఇంట్లో పోతే తగులు, బయటికి వెళ్తే మనసు కష్టాలు, ఇవన్నీ సమాధానం లేని బ్రతుకు, మైండ్ అనేది రిలాక్స్ లేకుండా లేనిపోని ఆలోచనలు మరణానికి కూడా దారి తీస్తుంది, ఆత్మహత్యకి దారి తీస్తుంది. అదే విధంగా ఉరేసుకొని చనిపోదామా, ట్రైన్ కింద పడి బావిలో దూకి చనిపోదామా, లేనిపోని ఆలోచనతో యవన వయసులో తమ జీవితాన్ని అంతం చేసుకుంటున్నారయ్యా. మీ పిలుపు లేకుండా లేదో చనిపోతే అంత అయిపోద్ది అనుకొని చనిపోయి వేసే నరకంలోకి వాళ్ళ చేతులారా వాళ్ళే ఉరేసుకొని, వాళ్ళే మరణం తెచ్చుకొని, వాళ్ళే పాపంలోకి, నరకంలోకి వెళ్ళిపోయేటువంటి బిడ్డలు కాపాడండి. మీ పిలుపు లేందే వేసి మా చేతులతో మా ప్రాణాన్ని మేము తీసుకోకూడదయ్యా. వేసి ఇది మంచిగా ఆలోచించుకునే మంచి మనసును దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ వేసి మీ ద్వారానే సమాధానం పొందుకునే శక్తిని దయచేయండి. ఈ లోకం ఇచ్చే సమాధానం కాదు, మీరు ఇచ్చేది ప్రత్యేకంగా వేసి పరిశుద్ధంగా ఉంటుంది. కాబట్టి మీ సమాధానంలో నేను కొనసాగే శక్తిని దయచేయండి. ప్రతి ఒక్క యవనస్తురాన్ని మార్చండి అయ్యా. వాళ్ళిద్దరయ్యా మీ మార్గంలో యవన వయసులో మీ కాడి మోస్తే నరునికి మేలు, అది మోపిన వాడు యెహోవా మీరే మోపారు. కాబట్టి అయ్యా, మీరు మోపిన కాడి మేము సులువుగా మోస్తాం. మేము ఎంత మోస్తామో మీకు తెలుసు. వేసే మా పరుగు ప్రయాణంలో మేము పరుగును కడముట్టించేదని సహాయం చేయమని, దుష్ట శక్తి, అపితాత్మక శక్తిని దూరపరచమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరాక్షణ జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీనితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినం తరుచున్నాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you. Have a great day.